సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా ఈరోజు మనం 13వ వార్డులోని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కస్పరాజ్ రమేష్ గారితో ఉన్నాము. అన్న నమస్తే, చెప్పండి అన్న. ఇప్పుడు మనకి ఈ 13వ వార్డులో అనేక రకాల పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, అనేక రకాల పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా. ఈ పార్టీలన్నీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధించబోతుంది ఇక్కడ? అన్న, మీరు గత పాలన చూసిరు, ఇప్పుడు పాలన చూస్తారు. గత 10 ఏళ్ల పాలన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో సన్నబియ్యం ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, కరెంట్ ఒకటి, 200 యూనిట్ కరెంట్ ఒకటి, తర్వాత ఉచిత ఫ్రీ బస్ అయితే ఇటువంటి ఎన్నో సంక్షేమ అంటే మేనిఫెస్టోలు పెట్టిన హామీలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో మంచి ప్రభుత్వం ఒక దిశగా వెళ్తుంది. అటువంటి ప్రభుత్వాన్ని కాదని ఈరోజు ఏదో గాలికి వచ్చే పార్టీ గాలిపోయే పార్టీలకు ఓట్లు వేస్తారనేది ప్రజలంతా నిట్ట కంఠంతో చూస్తున్నారు. దాని విషయంలో మా ఈ సూర్యాపేటకి 13వ వార్డే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో మొత్తం అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని నిట్టముట్టంగా చెప్పబోతున్నా. అన్న, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి చాలాసార్లు నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే అక్కడక్కడ కొన్ని సంక్షేమ పథకాలు అనేవి కానీ, ఇంధన మిల్లులు కానీ ఎక్కువ శాతం కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తున్నారని అపోహ ఉంది. దీనిపై మీరేమంటారు? అన్న, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇస్తున్నాను అనేది తప్పు. ఈరోజు ప్రభుత్వంలో ఇక్కడ రాగదేశాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఏంటంటే ఒక సముచితంగా ఒక క్యాంపెయిన్ చేసుకుంటా ఎవరికైతే నిజంగా ఇల్లు లేదు, ఎవరికైతే అరువులు ఆ అరువులకు ఇల్లు వచ్చింది ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది కాదు, మాకు ప్రజలంతా మా వాళ్ళే. ప్రజలు సరే ఎవరి దృష్టిలో ఎవరికైనా ఒక పార్టీ అనేది ఇష్టం ఉంటుంది. కానీ అంతిమంగా చేరాల్సింది ఏంటంటే ఒక నిరుపేదకు ఇల్లు కావాలా, నిరుపేదకు బియ్యం పోవాలా, నిరుపేదకు కరెంట్ రావాలా, నిరుపేదకు రైతు బోనస్ అనేది ప్రతి ఒక్కటి నిరుపేదలకే పోవాలా, ఉన్నోనికి పోవాలా, రావడానికి పోవాలని మీ గత పాలన మాకు చూసి గాంధీనగర్లో ఏ స్కీమ్ వచ్చింది, ఎక్కడికి పోయింది, ఎవరింటికి పోయింది, ఎక్కడికి పోయింది, ఎవరు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి ఇవ్వలేదు అనేది మీరు 13వ వార్డు ప్రజలు ప్లస్ సూర్యాపేట నియోజకవర్గం గ్రామ ప్రజలంతా ఆలోచించాలి. అని ఇప్పటివరకు 13వ వార్డు నుంచి ఇప్పటివరకు అంటే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా ఉన్నప్పుడు ఇప్పుడు 13వ వార్డులో ఉన్న ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏమున్నాయి మనకి రైతులకు కానీ జనానికి? అన్న, ఇక్కడ మా వార్డు అనేది సరే అన్ని వార్డుల కంటే మా వార్డు పెద్దది, వైశాల్యం పెద్దది. ఇక్కడ ప్రజలు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ముఖ్యంగా వర్షాలు వస్తే ఈ నడుస్తానికి వీలు లేకుండా ఈ బాసినెత్త కిందికి అవుతుంది, అటు మా అటు సైడ్ అవుతుంది, డ్రైనేజ్ వ్యవస్థ అవుతుంది, సీసీ రోడ్లు అవుతుంది, వీధి లైట్లు అవుతుంది. ముఖ్యంగా ఈరోజు గ్రామస్తులు గాంధీనగర్ గ్రామ ప్రజలు ఒక్క రేషన్ షాప్ అనేది గాంధీనగర్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడి నుంచి అక్కడ పోయి 2 కిలోమీటర్ ట్రావెల్ చేసుకుని పోయి ముసలోళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము తక్షణం మాకేందంటే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు మా కౌశల్య గారు మా అభ్యర్థి కౌశల్య గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. గెలిచిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అక్కడున్న రేషన్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అంటే ఆ గాంధీనగర్ ప్రజలు గాంధీనగర్కి, సూర్యాపేట ప్రజలకు మన బాసినెత్తన్న ప్రజలకు ఒక్కదాన్ని 2 చేయాల్సిందే. సరే వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకుంటారు, ఏ విధంగా చేస్తారు.